ఇక్కడ ఒక పరువు హత్య అనేది మన సమాజంలో రొటీన్గా జరుగుతూ ఉన్నాయి. వీటికి కులం అనేది చాలా పెద్ద అడ్డంకిగా మారింది. సో ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. కులోన్మాద హత్య, తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడిని గొడ్డలతో నరికి చంపిన తండ్రి. పెద్దపల్లి జిల్లాలో దారుణం. యువకుడికి కూతురు బర్త్డే విషెస్ చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం. మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికలపై దృష్టి. రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి. సో చంపేస్తారేమోనని గతంలోనే హెచ్చరించిన యువతి గతంలోనూ 2 సార్లు యువకుడిపై దాడికి యత్నం అంటూ చూస్తున్నాం. సో ఈ కులం అనేటువంటి పునాదుల పైన, కులం అనేది మనం ఒక ఆత్మగౌరవంగా చూడాలి తప్ప ఇక దాన్ని ఆ కులాన్ని పట్టుకొని నా కులమే గొప్పది, వేరే కులాలు గొప్పవి కావు, వేరే కులాలు నిమ్న కులాలు, చిన్న కులాలు, అవి అంటరాని కులాలు అని అనుకొని ఈరోజు ఇలా ఈ కులోన్మాద హత్యలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఈ అనాది కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే వస్తూ ఉన్నాయి. సో కులం అనేది మన దేశంలో ప్రమాదకరంగా తయారైంది. కులం మతం ఈ రెండు కూడా ఈ దేశంలో ప్రమాదకరంగా తయారైనవి వాస్తవంగా. సో నా కులంని నేను చెప్పుకుంటా, నా కులం గొప్పదని నేను చెప్పుకుంటా, కానీ వేరే కులం ఈరోజు అంటరాని కులం అని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు. ఆ కులాన్ని గౌరవించడం నా యొక్క బాధ్యత. అలా ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది తప్ప ఈరోజు ఒక కులం వాడు ఇంకో కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను పెళ్లి చేసుకుంటే, ప్రేమిస్తే ఇలాంటి కులోన్మాద హత్యలు అనేకం జరుగుతూ ఉన్నాయి. తన కూతురును మర్చిపోవాలంటూ ఆ యువకుడిని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో అతడిపై యువతి తండ్రి కక్ష కట్టాడు. వేరే కులం యువకుడితో ప్రేమ గీమ వద్దంటూ మందలించిన కూతురు పట్టించుకోకపోగా ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు. ఆ యువకుడిని చంపేస్తే తప్ప కూతురు ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడదని భావించి పథకం ప్రకారం అతడి ప్రాణాలను బలిగొన్నాడు యువతి తండ్రి. గొడ్డలితో దాడి చేస్తే తీవ్ర గాయాలతో రక్తమడుతున్నటువంటి స్థితిలో ఆ యువకుడు ఆహాకారాలు పరుగులు పెట్టినా కనికరించకుండా వెంబడించి మరి పదే నరికి చంపాడు. ఆ కులోన్మాద హత్య పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో జరిగింది. హతుడు ఆ గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు గౌడ్, జ్యోష్ణ దంపతుల కుమారుడు సాయి కుమార్ గౌడ్. కూతురు 4 ఏళ్ల క్రితం డెంగీతో మృతి చెందడం, మిగిలిన ఒక్కగానొక్క సంతానం తాజాగా హత్యకు గురవడంతో ఆ తల్లిదండ్రులు కంటికి మంటికి ధారగా రోధిస్తున్నారు. సాయి కుమార్ ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేశాడు. అదే గ్రామంలో ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తన సహాధ్యాయి సుల్తానాబాద్ లో ఇంటర్ చదువుతున్నటువంటి 18 ఏళ్ల యువతిని 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇది తెలిసి యువతి తండ్రి ముత్యం సదయ్య అలియాస్ సది సాయి కుమార్ను పలుమార్లు మందలించినట్లు తెలుస్తోంది. 27న సాయి పుట్టినరోజు కావడంతో అతనికి యువతి శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. ఇది తెలిసిన సదయ్య సాయిని ఎలాగైనా చంపాలనుకుని అతని కదలికలపై దృష్టి పెట్టాడు. సాయి అతని స్నేహితులు కలిసి ఆ రోజు రాత్రి 9:30 గంటలకు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో మద్యం తాగుతున్నారు. అక్కడికి ద్విచక్ర వాహనంపై వచ్చిన సదయ్య వెంట తెచ్చుకున్న గొడ్డలితో సాయి మెడపై నరికాడు. ఇది చూసి సాయి మిత్రులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. తీవ్ర గాయాలతో రక్తం కారుతుండగా సాయి శక్తినంతా కూడా తీసుకుని అక్కడి నుంచి తన మేనత్త ఇంటి వైపు పారిపోయేందుకు విఫలయత్నం చేసి కుప్పకూలాడు. అప్పటికి కోపం చల్లారని సదయ్య గుడ్డలతో మరో 2 సార్లు సాయి మేడపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. సాయిని కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు అతని కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పారిపోయారు. అయితే సదయ్యను జూలపల్లి మండలం కొండరావుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కుమారుని నరికి చంపిన వాళ్లను కూడా నరికి చంపాలంటూ హతుడి తల్లి బిగ్గరగా రోధిస్తూ డిమాండ్ చేసింది. అమ్మాయి ముందే హెచ్చరించినప్పుడు విషయం ఏంటంటే ఇందులో పాపం అబ్బాయి చనిపోయాడు. అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ కనీసం అదుపులో పెట్టుకోలేకపోయారు. అమ్మాయే అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఆ అబ్బాయికి ఆల్రెడీ 2-3 సార్లు హెచ్చరించింది. సో అది 18 ఏళ్ల యవ్వన వయసులో ఉన్నటువంటి వీళ్లకు వేరే రకాల ఆలోచనలు ఉండవు. కేవలం ఆ అమ్మాయితోటి మాట్లాడడం, ఆ అమ్మాయిని చూడడం, ఇదే రకమైనటువంటి ధోరణితోటి ఉంటారు. సో వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా వినరు. అది యవ్వన దశలో ఆ యొక్క మానసికమైనటువంటి స్థితిలో ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గం సంబంధించిన అమ్మాయి, అదే బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అబ్బాయి, ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం ఏ విధంగా చూస్తా ఉన్నాం అంటే ఒక బీసీలో ఉన్నటువంటి 2 సామాజిక వర్గాలే ఈరోజు ఈ విధంగా కొట్టుకుంటా ఉంటే ఇక అగ్రవర్ణాలు నిమ్న కులాల మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయి కదా. సో ఈ విధమైనటువంటి డివిజన్ ఈ సమాజంలో చాలా వరకు రావడం జరిగింది. ఇలా తీసుకురావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. తరతరాల నుంచి ఈ దేశంలో ఈరోజు కులాలు మతాలు అనుకుంటూ మన దేశంలో ఏళ్ళు అనుకున్నటువంటి ఇలాంటి పరిస్థితిలో
ఏ విధమైనటువంటి అలాంటి కారణాల వల్ల హత్యలు, మతోన్మాద హత్యలు జరుగుతూ ఉన్నాయి, కులోన్మాద హత్యలు జరుగుతూ ఉన్నాయి, అనేకమైనటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మారాలి ప్రజలు. మీ మానసికమైనటువంటి ఆ రోగంలో ఉన్నటువంటి స్థితి నుంచి బయటికి రండి. కులం అనేటువంటి ఒక తుచ్చమైనటువంటి ఒక పదాన్ని పట్టుకొని ఈరోజు ఏదేదో ఆ కులం హత్యలకు దారితీస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఖచ్చితంగా సమాజంలో ఇప్పటికైనా కానీ కొంచెం అవేర్నెస్ రావాలి. ఈ కులం అనేది కేవలం మీకు సంబంధించినటువంటి అంశం మాత్రమే. కానీ వాళ్ళు ఎవరో లవ్, ఇప్పుడు వాళ్ళు బిడ్డలో వాళ్ళు లవ్ చేసుకుంటే ఏం చేస్తావు? కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ బిడ్డను కంట్రోల్లో పెట్టుకోకుండా నువ్వు మరి ఆ అబ్బాయి పైన ఈ విధంగా దాడి చేసి చంపడం అనేది ఎంతవరకు సంబంధించమో ఆలోచించాలి. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఈరోజు బాగుపడుతుంది. ఆనాడు దిశ పైన జరిగినటువంటి రేప్ కేసు అవి చూస్తున్నాం కదా, ఈనాడు ఇలా అబ్బాయిల పైన కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు రావద్దు. దయచేసి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒక పరువు హత్య అనేది మన సమాజంలో రొటీన్గా జరుగుతూ ఉన్నాయి. వీటికి కులం అనేది చాలా పెద్ద అడ్డంకిగా మారింది. సో ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. కులోన్మాద హత్య. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడిని గొడ్డలతో నరికి చంపిన తండ్రి. పెద్దపల్లి జిల్లాలో దారుణం. యువకుడికి కూతురు బర్త్డే విషెస్ చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం. మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికలపై దృష్టి. రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి. సో చంపేస్తారేమోనని గతంలోనే హెచ్చరించిన యువతి గతంలోనూ 2 సార్లు యువకుడిపై దాడికి యత్నం అంటూ చూస్తున్నాం. సో ఈ కులం అనేటువంటి పునాదుల పైన, కులం అనేది మనం ఒక ఆత్మగౌరవంగా చూడాలి తప్ప ఇక దాన్ని ఆ కులాన్ని పట్టుకొని నా కులమే గొప్పది, వేరే కులాలు గొప్పవి కావు, వేరే కులాలు నిమ్న కులాలు, చిన్న కులాలు, అవి అంటరాని కులాలు అని అనుకుని ఈరోజు ఇలా ఈ కులోన్మాద హత్యలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఈ అనాది కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే వస్తూ ఉన్నాయి. సో కులం అనేది మన దేశంలో ప్రమాదకరంగా తయారైంది. కులం, మతం ఈ రెండు కూడా ఈ దేశంలో ప్రమాదకరంగా తయారైనవి వాస్తవంగా. సో నా కులంని నేను చెప్పుకుంటా, నా కులం గొప్పదని నేను చెప్పుకుంటా, కానీ వేరే కులం ఈరోజు అంటరాని కులం అని చెప్పుకోవడానికి నాకు అర్హత లేదు. ఆ కులాన్ని గౌరవించడం నా యొక్క బాధ్యత. అలా ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది తప్ప ఈరోజు ఒక కులం వాడు ఇంకో కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను పెళ్లి చేసుకుంటే, ప్రేమిస్తే ఇలాంటి కులోన్మాద హత్యలు అనేకం జరుగుతూ ఉన్నాయి. తన కూతురును మర్చిపోవాలంటూ ఆ యువకుడిని హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో అతడిపై యువతి తండ్రి కక్ష కట్టాడు. వేరే కులం యువకుడితో ప్రేమ గీమ వద్దంటూ మందలించిన కూతురు పట్టించుకోకపోగా ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాదిగా మారాడు. ఆ యువకుడిని చంపేస్తే తప్ప కూతురు ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడదని భావించి పథకం ప్రకారం అతడి ప్రాణాలను బలిగొన్నాడు యువతి తండ్రి.